కర్మఫల త్యాగం మనకు అత్యంత ఇష్టమైన అవసరమైన విలువైన దానిని మరొకరి శ్రేయస్సు కోసం వదులుకొని దాన్ని లౌకిక దృష్టిలో త్యాగం చెప్పుకోవచ్చు. అది వస్తువే కానక్కర్లేదు, సమయము, ధనము, సుఖము, ప్రేమ ఏదైనా కావచ్చు. ప్రాపంచిక విషయాల కోరికలను తృణప్రాయంగా వదులుకోవటం ఆధ్యాత్మిక పరంగా త్యాగానికి నిర్వచనం నిలుస్తుంది. రామాయణంలో త్యాగపురుషుడిగా శ్రీరామచంద్రుడే ముందుకు కనిపిస్తాడు. లక్ష్మణుడు, విభీషణుడు, జటాయువు, ఊర్మిళ వీళ్ళంతా కూడా త్యాగానికి మారుపేర్లు లాంటి వారి. అలాగే మహాభారతంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు, ఏకలవ్యుడు, భీష్ముడు శరణవేడుకొన్న డేగను కాపాడటానికి తన్ను తాను అర్పించుకున్న శిబి చక్రవర్తి వీళ్ళంతా స్వార్థ త్యాగానికి నిలువెత్తు నిదర్శనాలు. గీతా గీతా అని ఘటా ఘటా గబా గబా అంటూ ఉంటే త్యాగి అన్నట్టుగా నిరసిస్తుంది. భగవద్గీతలో ఉన్నదంతా త్యాగమే అని చెప్పేవారు శ్రీరామకృష్ణుడు. కర్మఫల త్యాగం గురించి గీతాచార్యుడు చెప్పిన విషయాలను మనం మననం చేసుకుంటే మనిషికి భౌతిక వ్యామోహాలు ఉండకూడదు, అహంకారానికి ఏమాత్రము తావివ్వకూడదు, కర్మ ఫలితాల పట్ల ఆశలు పూర్తిగా విడిచిపెట్టాలి. రాజ్య పరిపాలన భారాన్ని తన భుజం మీద వేసుకున్న మంచి చెడు ఫలితాలు అన్న రాముడికి అర్పించాడు భరతుడు. కర్మఫల త్యాగం అంటే ఏంటని శిష్యుడు రమణుల వారిని ప్రశ్నించాడు. స్వామి మౌనంగా గిరివైపు నడవసాగాడు. కొండ ఎక్కుతూ అన్ని చెట్లు పరిశీలనగా చేస్తూ ఏదో వెతుకుతున్నట్లు కనిపించాడు. శిష్యుడు ఏమీ అర్థము కాలేదు. అప్పటికే మధ్యాహ్నమైంది. రమణులు ఉన్నట్టుండి ఒక చెట్టు కొమ్మకు తీసుకొని ఎంత నేర్పుతో ఓపికగా చెక్కి దాని చక్కటి కర్రగా తయారు చేశాడు. ఈలోగా సాయంత్రం అయింది. స్వామి కొండ దిగటం మొదలుపెట్టాడు. శిష్యుడు అనుసరిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ పశువులు కాసుకునే కుర్రవాడు ఏడుస్తూ కనిపించాడు. పశువులను తోలే కర్రను పోగొట్టుకున్నానని, యజమాని కొడతాడేమోనని భయమేస్తోందని అతడు రమణులకు చెప్పాడు. వెంటనే స్వామి తన చేతిలో కర్రను ఆ కుర్రవాడికి ఇచ్చేశారు. ఇది కర్మఫల త్యాగం అన్నట్టు సంజ్ఞ చేస్తూ శిష్యుడు కదా అతగాడికి అంతలో పరమార్థం బోధపడింది. శ్రమ కోర్చి కర్మ చేస్తే కర్మ ఫలితంగా వచ్చింది. అది స్వామివారికి ఆశ్రమంలో రక్షణ అవసరమే అయినా ఆ కాపరికి ఇంకా ఎక్కువగా అవసరం ఉండటం వల్ల అలా త్యాగం చేసి ఉంటారని మనస్సులో అనుకున్నాడు శిష్యుడు. కర్మఫల త్యాగాన్ని ఇంత సులువుగా అర్థమయ్యేలాగా బోధించిన గురువుకు మనస్సులో నమస్కరించుతున్నాను. కర్మఫలాన్ని త్యాగం చేయటం వల్ల లోపల కల్మషాలు తొలగిపోతాయి. మనసు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా అవుతుంది. త్యాగం తర్వాత వచ్చే శాంతి గురించి చెప్పడానికి తాను కూడా సరిపోనని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక సందర్భంలో చెబుతాడు.